పద్ధతిలో శివరాత్రి జాగరణ ఉండవచ్చునా లేక దీపం వెలిగించవచ్చునా? ప్రశ్న అడిగారు, సమాధానం చెప్పారు. కాబట్టి దాన్ని వివరించి చెప్పాల్సి వస్తే, చనిపోయి నెల అయిపోతే, నెలమాసకం అయిపోయిన తర్వాత నిత్యము శివరాత్రిలో జాగరణ చేసేవారు జాగరణ కాకుండా మామూలు దీపం పెట్టి ఉండవచ్చు, దానికి దోషము లేదు. శివరాత్రికి దీపము శివయ్యకు పెట్టడంలో మన ఇంట్లో ఉన్న చీకట్లు తొలగిపోతాయి కాబట్టి పెట్టడంలో తప్పు లేదు. అలా కాకుండా నెల రోజుల సమయం ఉంటే మటుకు పెట్టట్లేదు. నెల రోజులు దాకా నెలమాసకం అయిపోయిన తర్వాత ఇంట్లో మామూలు దీపం పెట్టండి, అది సరిపోతుంది. కొనసాగింపు అంటారు. నెల రోజులైంటిది మనము ఎంతో నియమనిష్టలతో చేస్తాం కదా. సరే, ఇప్పుడు నాకు మనసులో ఉంది, అదే సమస్య నాకు వచ్చింది అనుకోండి, నా మనసులో ఉంది ఇవాళ నేను తినను తాగను జాగరణగా ఉంటాను. ఎప్పుడు కూడా అసలు జాగరణ అంటే అర్థం ఏంటి? జాగరూకులమై ఉండడం. దేనికి జాగరూకులమై ఉండాలి? నామాన్ని పట్టుకొని జాగరూకులమై ఉండాలి. అలా జాగరణ అంటే జాగ్రత్తగా ఒక నామాన్ని పట్టుకొని, ఇప్పుడు నాకు ఉంది 11 రోజులు అయిపోయింది కాదు, 5వ రోజే వచ్చింది నాకు శివరాత్రి. ఇప్పుడు నేను ఏమి చేయలేను దాన్ని, మరి నేను ఎలా నా శివయ్య నేను మర్చిపోను, నాకు అది ఇష్టం లేదు అనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసా? చక్కగా కూర్చుంటాడు మూలకు, శివోహం 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 అని రమిస్తూనే ఉంటాడు. ఎప్పుడూ అయితే నిన్న కాసిన నీళ్ళు వస్తాడు, పాలు వస్తాడు, పండు తింటాడు. నిరంతరం తప్పిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతన్ని మీరందరూ ఏమన్నారంటే, తప్పురా, 5 రోజులు అవుతుందిరా, ఇంకా పోలేదురా, నువ్వు అలా చేయొద్దురా అని అనగలిగే స్థితిలో మీరు ఉంటారా? ఆపగలుగుతారా? మీరు అవుతుందా? అంటే దైవనామాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎక్కడా ఆపలేరు. ఆంతర్యములో తప్పించేదానికి కూడా పరమేశ్వరుడు అతని వద్దే ఉంటాడు. ఈశ్వరుడు చక్కగా వచ్చి పక్కింట్లో జాగరణ జరుగుతుంది, గొప్పగా చేస్తున్నారు శివరాత్రికి. ఈ ఇంట్లో 5 రోజులు అవుతుంది కాలం చేసి, ఈయన ఆ మూల కూర్చొని శివోహం 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 అనుకుంటూ మనసులో తప్పిస్తూనే ఉన్నాడు, తింటలేడు తాగుతలేడు. ఇప్పుడు దేవుడు ఎట్లుంటాడు? పరమేశ్వరుడు 5 గంటల మైండ్ ఎట్లుంటాడు? అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ దర్శనానికి మైల లేదు, ఆత్మ కాల్చబడినది, ఆత్మకు ఏ మలినము అంటారు. అది సర్వకాల సర్వావస్థలందు తేజస్సుగానే ఉంటుంది. అది బాగుంటుంది. కాబట్టి ఇలాంటివి ఆచరించాలంటే కూడా ధర్మం తెలిసి ఉండాలి. ధర్మం తెలిసి ఉండాలంటే రామాయణం వినాలి, భారతం వినాలి, భాగవతం వినాలి, ఆ గ్రంథాలు ఇంట్లో పెట్టుకోవాలి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భారతంలో శ్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం ఇవి ఉంటాయి భారతంలో. అది చదవండి. ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తాడు విభీషణుడు. విభీషణుడు గారు రామాయణం చెప్పి విభీషణుడు వెళ్ళిపోతున్నాడు. భీష్మాచార్యులు వారు చెప్తాడు, ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తాడు. ఒకరిని అడగాల్సిన అవసరం లేదండి. ఈ ధర్మ సూక్ష్మాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ 3 గ్రంథాలు చదివిన వాడికి ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి. అంత గొప్పదండి. ఇవాళ ధర్మ సందేహాలకు సమాధానాలు రాశారంటే వారు ఎక్కడి నుండో ఏరికొచ్చి రాయలేదు. భారతం చదివి రాశారు, భాగవతం చదివి రాశారు, రామాయణం 1-10 సార్లు చదివి రాశారు. వాళ్ళు ఎన్నో ధర్మ సూక్ష్మాలు రాసిన్నారు. కాబట్టి సమాధానం అది మేము చేసుకోవచ్చు, ఏ దోషం లేదు. ఒకవేళ చెయ్యలేకపోతే ఇంట్లో ఇలా ఆత్మస్ఫూర్తిగా చేసుకోండి. మీరు భగవంతుడికి జాగరూకులై ఉంటారు. జాగరణ అంటే జాగ్రత్తగా నామాన్ని జపించుకొని అంటాం. అలా చేసుకోండి, శుభాన్ని పొందండి, ఏ దోషము లేదు. కానీ మనసులో ఒకటి పెట్టుకొని పైన ఒకటి చేస్తా అంటే ఏది రాదు. అలా చేసుకోండి, పరిపూర్ణంగా చేయాలి, శుభాలు కలుగుతాయి. ఈశ్వరుడు శ్మశానవాసి అన్నారు. అలాంటి శ్మశానంలో ఉన్నటువంటి ఈశ్వరుడు మనం ఆర్తితో పిలిస్తే ఎందుకున్నాడు? తప్పకుండా వస్తాడు. ఉండాల్సింది నీ వద్ద ఆర్తిని పట్టుకో. జై శ్రీరామ్. ఈ సమాజం